ఎవరు వర్గీకరణ ఇయ్యలే. 30 ఏళ్ల నుంచి మాదిగోళ్ళు వర్గీకరణ గురించి కొట్లాడి అందరు చీఫ్ మినిస్టర్లు వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు పోయిండు, చంద్రబాబు పోయిండు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిండు, కేసీఆర్ పోయిండు, అందరు పోయారు. ఎవరు కూడా మాకు ఇది ఇయ్యలే, వర్గీకరణ ఇయ్యలే. సీఎం సారు రేవంత్ రెడ్డి సారు మాకు వర్గీకరణ ఇచ్చిండు, 9% ప్రకటించిండు. మొన్న అసెంబ్లీలో 10 అన్నాడు. మేము ఆయన కాలు మొక్కి పాలాభిషేకం చేస్తాం. మేము మాదిగలం అంతా కూడా మేము రేవంత్ రెడ్డి సార్ ఎంబడే ఉంటాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఇయ్యలే మాకు వర్గీకరణ. ముఖ్యమంత్రి ఇచ్చిండు, మాకు సీఎం సార్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ సీఎం ఆయన వచ్చినాకనే మాకు ఇలా వర్గీకరణ వచ్చింది. ఇది మేము మా పిల్లల తరాలు కూడా మర్చిపోము. తెలంగాణ వచ్చిందంటే కూడా సోనియామ్మ ఇచ్చిన బిచ్చమే. అందులో మాకు మాదిగోళ్ళకు పెట్టిన భిక్ష సీఎం సారే పెట్టిండు, రేవంత్ రెడ్డి సార్. మేము ఆయన ఎంబడే ఉంటాం ఎప్పటికీ. ఇది కూడా ఇంకా కూడా మాకు అన్యాయం చేయాలనుకుంటే సీఎం సార్ దాకా పోయి సంప్రదించుకొని ఇదే మాటలు చెప్తాను నేను సార్కు. ఇది నేను చేయాల్సిన పని. ఇస్తాను నేను, ఎందుకంటే నాకు న్యాయం జరిగేదాకా. ఎట్లా తీసిర్రో అట్లా పెడితేనే మంచిది. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, బలమైన ఎవిడెన్స్లు ఉన్నాయి. అవి చూపిస్తా నేను. ఆన్లైన్లో నా పేరు ఎట్లా కనబడుతుంది, నా అయ్య పేరు ఎట్లా కనబడుతుంది, పాస్బుక్ల నంబర్లు ఎట్లుంటాయి, పాస్బుక్లు ఎట్లా వచ్చినాయి నా దగ్గరికి. నేను నాలా కడితే ఎంఆర్ఓకే కట్టినాము, వెంకటకృష్ణారెడ్డి ఎంఆర్ఓ కట్టినాం నాలా. అన్ని లక్షలు మేము మునగాల, మేము ఈ 70 ఏళ్ళ నుంచి భూమిని కాపాడాలి, మేమంతా రద్దు అయిపోవాలి. ఇప్పటిదాకా ఏ మాదిగోనికి జరగలే ఈ అన్యాయం. ఇవాళ జరిగింది, ఇప్పుడు జరిగింది. నేను జరగనీయం. మాకు అన్యాయం జరిగితే సీఎం దాకా పోతాం, ఇంకా పైకి కూడా పోతాం. పోయి మేము చెప్తాం మా సీఎం సార్, అయ్యా వర్గీకరణ ఇచ్చిన దేవుడు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది ఉప్పల్లని విన్నవించుకొని మొక్కుతాం మేము ఆయనని. ఆయన మాకు ఎప్పటికీ దేవుడే సీఎం సార్, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి తనలాడంగా ఇయ్యలేదు, కొట్లాడంగా ఇయ్యలేదు, ఊచకోతలు జరిగినా ఇయ్యలేదు. మాదిగోళ్ళకు మాత్రం కాల్చుకొని, అమరవీరులు కాల్చుకొని వాళ్ళ కుటుంబాలు కూడా ఎక్కడున్నారో కానీ అన్యాయం అయిపోయిన కుటుంబాలు ప్రాణాలు పోయినాయి. ఎవరు మాకు వర్గీకరణ ఇయ్యలే. మా సీఎం సార్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. ఆయన మేము ఎప్పటికి మొక్తాం మా పిల్లల తరాల దాకా. ఎందుకంటే మాకు కావాల్సింది ఆయన ఇచ్చిండు. 9 అన్నాడు, మళ్ళా దయదలిచి 10 ఇచ్చిండు. మొన్న మేము అసెంబ్లీలో మా సీటీలు కావు, మా చప్పట్లు కావు, మా ఆనందం కాదు ఆయన ఇచ్చినందుకు. ఇప్పటిదాకా నాకు తెలివి వచ్చింది. నేను 10 ఏళ్ళ వయసు నుంచి చూస్తున్న చెన్నారెడ్డి సార్ కాడికి వెళ్ళి ఇందిరాగాంధీ అమ్మ ఉప్పల్కి వచ్చి ఆశే అప్నా ఆతాయి అని చెప్పింది ఆమె, మన చేయి గుర్తు అనే చెప్పింది అప్పటి నుంచి. అంతకుముందు ఆవుదూడ ఉండే మన కాంగ్రెస్కు ఇందిరమ్మ వచ్చి చేయి గుర్తు చూపించిన కాడి నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నేను ఇంత ఎత్తున్నా, 10 ఏళ్ళ వయసు. నేను 62లో పుట్టిన, 1962లో పుట్టిన. నేను 72లో నాకు ఆ తెలివి ఉన్నది. అవన్నీ చూసుకుంటూ వస్తున్నా ఉప్పల్లో. నేను ఎవరి భూములు ఏడు దాకున్నాయో నేను చెప్పగలుగుతా, ఏ ఎంఆర్ఓ కూడా చెప్పలేరు. మండల ఆఫీస్లో ఎవరికి తెలియదు ఏ మ్యాప్ ఎక్కడుంటుంది, ఎవరి సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి, ఎవరి పొలాలు ఎక్కడున్నాయి, ఏ గవర్నమెంట్ ల్యాండ్ 789/1 ఏడుకెళ్ళి ఏడు దాకా ఉంది నాకు తెలుసు. అందులో మాకు బతుకుమని ఇచ్చారు మా తాతకు, మా ముత్తాతకు. కొమ్ము ఎల్లయ్య, కొమ్ము మారయ్య, కొమ్ము స్వామి, కొమ్ము తిరుపతి. ఇవాళ ఈ అన్యాయం జరిగింది. మిగిలిన ఇంత తుక్కుడ మీద ఇంత దారుణమైన కళ్ళు పడడం ఏంది? ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దుర్మార్గం, ఇది ఇంత అరాచకం. అందులో మేము మాదిగోళ్ళమని తెలిసి కూడా